హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయాల యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ అమ్యూనిటీస్ యొక్క పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఓవరాల్గా ఉన్నటువంటి 150 మార్క్స్కి సంబంధించినటువంటి 40 days పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ కనుక ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగినట్లయితే 120 out of 150 అనేది స్కోర్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ అనేది ఆల్రెడీ డిక్లేర్ అయితే చేయడం జరిగింది ఆగస్టు 9 నుంచి అని. ఈరోజు ఆల్రెడీ జూన్ 29 అంటే రేపటి నుంచి జూన్ 30 నుంచి ఆగస్ట్ 8 దాకా టోటల్ టైం స్పాన్ తీసుకొని ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో రేపటి నుంచి మన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు స్కోరింగ్ టాపిక్ వచ్చేసి పార్ట్ బి, ఎందుకంటే కేవలం 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది, 100 స్కోర్ అని చేయొచ్చు. అదేవిధంగా పార్ట్ ఏ వచ్చేసి 10 టాపిక్స్ ఇవ్వడం జరిగింది, జస్ట్ 50 మార్క్స్ మాత్రమే. సో ఉన్నటువంటి టైం స్పాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే హై స్కోర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు పార్ట్ ఏ ఎక్కువ అటెంప్ట్ చేసినా, పార్ట్ బి ఎక్కువ అటెంప్ట్ చేసినా కూడా మనకు స్కోరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళకే జాబ్, కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పార్ట్ బి పైన చేయాలి, ఎందుకంటే అది కోర్ బేస్ పైన కాబట్టి. సో పార్ట్ బిలో కనుక తీసుకుంటే మనకి అట్లీస్ట్ 80 out of 100 అని స్కోర్ చేయాలి. అదేవిధంగా 40 out of 50 అని స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా వస్తేనే ఇప్పుడు మనకి జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీ అందరూ కూడా ఒక డౌట్ రావచ్చు, సార్ అసలు మేల్ క్యాండిడేట్స్కి పోస్టులు లేవు కదా ఎక్కువగా, అట్లాంటప్పుడు మరి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వార్డ్ అమ్యూనిటీస్కి ప్రిపేర్ అవ్వడం అవసరమా అని. అయితే ఇప్పుడు పోస్టులు అనేవి ఇప్పుడు లేకపోవచ్చు, కాకపోతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా కూడా ఈ యొక్క 3000 పోస్టులు కానీ, అదేవిధంగా సచివాలయం 1 సంబంధించినటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు కనుక మనకు అక్కడ ఫిల్ కాకుండా వాటిని కూడా సీఎం జగన్ గారు వీటిలో యాడ్ చేయమని చెప్తారు. అప్పుడు మీకు మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉండదు కదా. సో అప్పుడు మీకు స్కోరింగ్ అనేది ఉండదు. ఒకవేళ మీ యొక్క జిల్లాలో దాదాపు ఇంకో 10-12 పోస్టులు ఇంజనీరింగ్ అసిస్టెంట్కి యాడ్ అయినా కూడా మీరు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల, మీకు స్కోర్ అనేది రాకపోవడం వల్ల అప్పుడు మీకు జాబ్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వర్క్ ఒకటే ఫ్రెండ్స్, మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రిపేర్ అయితేనే మీరు ఎక్కువ స్కోర్ అని చేయగలరు. ఎక్కువ స్కోర్ వచ్చిందనుకోండి, వచ్చేటటువంటి పోస్టులలో ఒకే ఒక పోస్ట్ మీకు యాడ్ అయినా కూడా అందరికంటే మీకే మంచి మార్క్స్ వస్తే మీకు ఆ యొక్క పోస్ట్ వస్తుంది. సో మీరే ప్రాపర్గా ప్రిపేర్ అయితేనే మీకు ఎక్కువ స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు చేయాల్సిన వర్క్ అనేది మీరు చేయండి, గవర్నమెంట్ చేసే వర్క్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. సో మీరు 100% ఎఫర్ట్ ఇవ్వండి. 100% ఎఫర్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ జరిగేటువంటి వర్క్ అనేది జరుగుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు పార్ట్ ఏ కనుక తీసుకుంటే 10 టాపిక్స్ అని ఇవ్వడం జరిగింది. దాంట్లో మ్యాథ్స్ 2 టాపిక్స్, ఇంగ్లీష్ 1 టాపిక్, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఎట్ ద సేమ్ టైం ఏపీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేటా, ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్కీమ్స్ అండ్ దాంతోపాటు 2 to 3 అడిషనల్ టాపిక్స్ లైక్ జనరల్ సైన్స్ కానీ సొసైటీ, వీటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇవ్వడం జరిగింది కదా. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా టైం స్పాన్ చేసుకోవాలి, ఉన్నటువంటి 40 days ఉంటాయి. ఈ యొక్క ప్రిపరేషన్ టైం అనేది మనకు 40 days ఉంది కాబట్టి ఈ యొక్క 40 daysని 2 parts చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 20 days, అదేవిధంగా సెకండ్ పార్ట్ వచ్చేసి 20 days. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి 20 days ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే, ఆల్రెడీ చాలామంది కూడా సచివాలయం 1కి ప్రిపేర్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి 20 days ఆర్ ఇనఫ్. అదేవిధంగా ఇప్పుడు న్యూ క్యాండిడేట్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా 20 days ఆర్ ద ఇనఫ్. సో ఈ యొక్క 20 daysలో మీరు టోటల్ సిలబస్ని కవర్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉన్నటువంటి 18 టాపిక్స్ని ఏ విధంగా మీరు 20 daysలో కవర్ చేసుకోవాలో ఆ యొక్క ప్రిపరేషన్, అదేవిధంగా స్మార్ట్ స్టడీ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో మనకు ఉన్నటువంటి టైం స్పాన్ జూన్ 30 అంటే రేపటి నుంచి జూలై 19కి ఓవరాల్గా మనకు 20 days టైం ఉంది. అయితే పార్ట్ బి కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క పార్ట్ బిలో ఉన్నటువంటి 8 సబ్జెక్ట్స్ని మీరు పర్సనల్గా కేటగిరైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. కేటగిరైజ్ ఎట్లా అంటే హార్డ్ సబ్జెక్ట్స్. సో మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో హార్డ్ సబ్జెక్ట్స్ ఏంటివి, అదేవిధంగా మోడరేట్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈజీ, అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి టాపిక్స్. సో మనకు ఉన్నటువంటి 8 సబ్జెక్ట్స్లో మెకానికల్ క్యాండిడేట్స్ కనుక తీసుకుంటే సర్వేయింగ్ అండ్ నెక్స్ట్ ఆర్సీఎస్ అనేవి హార్డ్ సబ్జెక్ట్స్. అదేవిధంగా సివిల్ కనుక తీసుకుంటే ప్రొడక్షన్ అనేది హార్డ్ సబ్జెక్ట్, ఓకేనా. ఈ ఒకటి. అండ్ నెక్స్ట్ మోడరేట్. సో మోడరేట్ కనుక తీసుకుంటే మనకు ఎస్ఓఎం అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఈ రెండు కూడా కంబైన్డ్ అయినటువంటి టాపిక్స్. అండ్ నెక్స్ట్ ఈజీ కనుక తీసుకుంటే డ్రాయింగ్, అదేవిధంగా హైడ్రాలిక్ పంప్స్. అండ్ లాస్ట్ వచ్చేసి ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రా వచ్చేసి మనకు ఉండేటటువంటి టాపిక్స్ మెకానిక్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ మిగిలినటువంటి టాపిక్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క టాపిక్ అనేది మనకి ఇక్కడ అడిషనల్గా వస్తుంది. ఓవరాల్గా మనకు 8 సబ్జెక్ట్స్ అనేవి ఈ విధంగా కేటగరైజ్ చేసుకోండి. లేదా కొంతమందికి ఎస్ఓఎం అనేది చాలా హార్డ్గా ఉంటుంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే హార్డ్గా ఉండొచ్చు, లేకపోతే ప్రొడక్షనే హార్డ్గా ఉండొచ్చు, లేదా డ్రాయింగే హార్డ్గా ఉండొచ్చు. సో మీకు ఏదైతే హార్డ్గా ఉందో ఆ యొక్క హార్డ్ సబ్జెక్ట్ని ఫస్టే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంటే రేపటి నుంచే డైలీ 5 hours చొప్పున మార్నింగ్ 6 నుంచి 11 దాకా మొత్తం టైం స్పాన్ వచ్చేసి 5 hours, డైలీ 5 hours చొప్పున 2.5 days. 2.5 daysలో మీరు ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తారు. రిమైనింగ్ ఉన్నటువంటి 2.5 daysలో రిమైనింగ్ ఉన్నటువంటి మరొక సబ్జెక్ట్, అంటే ఓవరాల్గా మీకు 5 daysకి 2 హార్డ్ సబ్జెక్ట్స్ అనేవి మనకు ఫినిష్ అయిపోతాయి. సో ఉన్నటువంటి 8లో మనకు మ్యాక్సిమం 2నే హార్డ్ సబ్జెక్ట్స్ ఉండడం జరిగింది ఫర్ ద బ్రాంచ్ వైజ్ కాబట్టి 2 సబ్జెక్ట్స్ని మనం ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్. మోడరేట్ ఎందుకంటే ఇది స్కోరింగ్ సబ్జెక్ట్, ఎట్ ద సేమ్ టైం
కొంత కాంప్లికేటెడ్ కాబట్టి మోడరేట్. సో మోడరేట్లో కనుక తీసుకుంటే మనకు ఉండేటటువంటి సబ్జెక్టు ఎస్ఓఎం, అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్. ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వీటి నుంచే గ్యాదర్ అవుతుంటాయి ఫ్రెండ్స్. మెకానిక్స్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఫ్లూయిడ్ మెకానిక్స్ అదేవిధంగా ఎస్ఓఎం అనేది చాలా ఎక్కువ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రాబ్లమేటిక్గా కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ సబ్జెక్ట్ కనుక తీసుకుంటే 5/5లో 25. సో కేవలం హార్డ్ సబ్జెక్ట్స్కే 25 గంటల మీకు ప్రిపరేషన్ టైం వస్తుంది. సో 25 గంటలు అంటే చాలా ఎక్కువ టైం ఫ్రెండ్స్. 25 గంటల్లో కనుక మీరు కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆ యొక్క సబ్జెక్ట్లో ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో మనకు హార్డ్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోడరేట్ కనుక తీసుకుంటే ఎస్ఓఎం, ఫ్లూయిడ్ మెకానిక్స్ హై స్కోరింగ్ కాబట్టి దీన్ని కూడా మీరు ప్రాపర్గా ఫస్ట్ మీరు ఎస్ఓఎం ప్రిపేర్ అవ్వండి. ఎస్ఓఎం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో బీమ్స్, అదేవిధంగా టార్షన్, స్ప్రింగ్స్, అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి ఎడిషనల్ డేటా అండ్ దాంతోపాటు డిఫ్లెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. వీటిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ 2 లైనర్ 1 లైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ విధంగా మీరు మార్నింగ్ ఈ యొక్క 5 days ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6th day నుంచి 7th ఆ యొక్క డేస్ మొత్తం కూడా ఈ యొక్క ఎస్ఓఎం ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్కి మాత్రం ఎక్కువ టైం కేటాయించండి. అంటే 8th, 9th, 10th ఈ యొక్క 3 days మొత్తం కూడా ఫ్లూయిడ్ మెకానిక్స్కి కేటాయించండి. ఆల్రెడీ నేను మీకు 100% సిలబస్ కవర్ వీడియోస్ ఇవ్వడం జరిగింది. అది మీకు జస్ట్ యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం వీడియో ఉంటుంది. కానీ ఈసారి మాత్రం పేపర్ అనేది బీటెక్ లెవెల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ డేటాని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది విత్ ప్రాబ్లమేటిక్గా. సో ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఫార్ములా కూడా అట్లీస్ట్ 1 or 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తేనే ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఆన్సర్ చేయగలరు. ఫార్ములాస్ని చదువుకుంటే ఆన్సర్ చేయలేరు. ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయాలి, ఫార్ములాని ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండింటి యొక్క తేడా మీకు తెలిసి ఉండాలి. సో ప్రాబ్లమ్ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీ దగ్గర రన్నింగ్ నోట్స్ ఉండాలి, అదేవిధంగా ఒక రఫ్ బుక్ ఉండాలి. రఫ్ బుక్లో మీరు ఫార్ములా కింద ఫార్ములా రిలేటెడ్ అయినటువంటి ప్రాబ్లం, ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే దాంట్లో మీకు షార్ట్ కట్స్, ఒక డేటా అనేది ఇంపార్టెంట్. సో దాని ఈ విధంగా షార్ట్ కట్లో మీరు చేసుకోవచ్చు. సో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఈసారి ప్రాబ్లం రావు అనేటటువంటి గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. ఈసారి ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం హైడ్రాలిక్ పంప్స్ నుంచి కూడా మనం ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా మనకు 10 days దాకా. సో ఇది కూడా మనకు 5 days ప్లస్ ఇక్కడ దాకా 5 days. ఓవరాల్గా మనకు 10 daysలోనే మనకు 4 subjects అనేవి ఫినిష్ అయిపోతాయి. 4 subjects అండ్ నెక్స్ట్ ఈజీ. సో ఈజీ కనుక వచ్చేసరికి మనకు మిగిలినటువంటి సబ్జెక్ట్స్ హైడ్రాలిక్ పంప్స్, అదేవిధంగా డ్రాయింగ్, ఈ రెండు కూడా ఈజీ సబ్జెక్ట్స్. ఎందుకు సార్ ఈజీ అని చెప్తున్నారు, మాకు కొంచెం హార్డ్ కదా అంటే ఈజీగా ఎందుకు అంటున్నాను అంటే చాలా చిన్న డేటా, అదేవిధంగా మీకు నేను ఇచ్చినటువంటి క్లాసెస్ అనేవి చాలా చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేటట్టు ఫ్రమ్ బేసిక్స్ నుంచి మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. బేసిక్స్ నుంచి ఇచ్చాను కాబట్టి మీకు చాలా ఈజీగా కన్వే అవ్వడం జరిగింది. ఆ యొక్క వీడియోస్ మీరు చూసుకుంటూ రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ నేను ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి బిట్స్, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఒక ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మెకానిక్స్. సో మెకానిక్స్ కనుక తీసుకుంటే సెంట్రాయిడ్ కానీ, అదేవిధంగా వాటికి రిలేటెడ్ అయినటువంటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అదేవిధంగా మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, డయాగ్రామ్స్, ఐ సెక్షన్స్, టీ సెక్షన్, ఎల్ సెక్షన్ సంబంధించి ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. థియరీ కాకుండా వాటికి సంబంధించి మాత్రం ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఓవరాల్గా ఒక టోటల్ డేటా ఫినిష్ అయిపోతుంది. సో ఓవరాల్గా మీకు 100 hours మొత్తం మీద మీకు పార్ట్ బి వచ్చేసి 20 daysలో 100 hours మీకు ప్రిపరేషన్ టైం వస్తుంది. ఈ యొక్క 100 hours అనేవి మీకు సరిపోతాయి. ప్రతి అవర్కి మీకు ఒక మార్క్ వచ్చేసినట్లే 100 hoursలో మీరు కవర్ చేయాల్సింది 100 marksకి. సో 100 marks అంటే ఈచ్ అవర్లో 1 mark చొప్పున. డైలీ 5 hours అంటే డైలీ మీకు 5 marks వచ్చేసినట్లే. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 1 day కనుక మీరు మిస్ చేసినట్లయితే 5 marks మీకు మిస్ అయినట్లే. 1 hour మిస్ చేసిరంటే 1 mark అనేది మీకు మిస్ అయినట్లే. ఈ విధంగా మీకు 100 hoursలో మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీకు షార్ట్ కట్ నోట్స్ కూడా మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మీరు ప్రిపరేషన్ చేస్తుంటారు కాబట్టి మీకు విత్ ఇన్ ఎగ్జామ్కి 1 or 2 days ముందర ఇది కవర్ అయిపోతుంది. సో ఇక్కడతోటి మనకు పార్ట్ బి అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏ. సో పార్ట్ ఏ వచ్చేసరికి మనకు లార్జెస్ట్ డేటా ఉంటుంది. ఇట్ ఇస్ లైక్ ఓషియన్. సో ఓషియన్ లాగా డేటా ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా షార్ట్ కట్ చేసుకోవాలంటే పార్ట్ ఏ వచ్చేసి ఇండియన్ జీకే అంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీని డైలీ మీరు టాపిక్ వైజ్గా మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇండియన్ టాపిక్ వచ్చేసి మనకు 6 hours. సో మీరు డైలీ ఈవినింగ్ టైంలో మీరు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం కనుక తీసుకుంటే చాలా కూల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈవినింగ్ మీరు 4 నుంచి కానీ స్టార్ట్ చేసి ఆ యొక్క టైం స్పాన్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాలిటీ ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే చాలా మటుకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ డేటా, అదేవిధంగా ఆర్టికల్స్, అదేవిధంగా యాక్ట్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మీరు పాలిటీ ప్రిపేర్ అవ్వండి. పాలిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హిస్టరీ ప్రిపేర్ అవ్వండి. పాలిటీ అయిపోయిన తర్వాత హిస్టరీ. పాలిటీకి మీరు ఒక టాపిక్ తీసుకొని ఆ యొక్క టాపిక్ ఫినిష్ చేసేయండి. లేదా మీకు ఇంకా టైం ఉంటే ఇంకో టాపిక్ కూడా రిలేటెడ్ అయినటువంటి డేటా, అదేవిధంగా ఏబిపిఎస్సీలో ఎక్కువ సార్లు మనకి ఎక్కువ ఏదైతే టాపిక్స్ రిపీట్ అయ్యాయో ఆ యొక్క టాపిక్స్ యొక్క డేటా మీరు ఇక్కడ రిపీట్ చేసుకుని సరిపోతుంది. పాలిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హిస్టరీ చూడండి. హిస్టరీ అయిపోయిన తర్వాత నేను ఇచ్చినటువంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీకు యొక్క ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ,
ఇండియన్ హిస్టరీ ఆ యొక్క వీడియోస్ అయినా మీరు చూసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇక్కడ 6 అవర్స్ ఓన్లీ 10 డేస్కి మీకు ఇక్కడ ఇండియన్ యొక్క మెయిన్ డేటా మీకు ఫినిష్ అయిపోతుంది. సో ఇక 10 డేస్లో మీకు అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి డేటా కేవలం 10 డేస్ మాత్రమే. సో ఈ యొక్క రిమైనింగ్ ఉన్నటువంటి 10 డేస్లో మీరు ఇంగ్లీష్ అనేది ఆఫ్టర్నూన్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 10 డేస్లో మాత్రం ఇంగ్లీష్ ముట్టుకోకండి. నెక్స్ట్ ఉన్నటువంటి డేస్లో ఇంగ్లీష్ తీసుకోండి. ఇంగ్లీష్ కూడా మనకు చాలా చిన్న టాపిక్సే ఉండడం జరిగింది కాబట్టి డైలీ 3 అవర్స్లో 3 to 4 డేస్లో మీకు ఒక ఇంగ్లీష్ ఫినిష్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ కనుక తీసుకుంటే ఇది 10 డేస్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 10 డేస్ మీరు యొక్క ఇండియన్ డేటా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ 10 డేస్ మొత్తం కూడా మ్యాథమెటిక్స్ అనేవి ఈవినింగ్ 4 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. అంటే మనకు ఉన్నటువంటి ఆర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ మొత్తం డేటా కూడా దీంట్లో కవర్ అయ్యేటట్టు. అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి డేటా అంటే ఒక కరెంట్ అఫైర్స్ కానీ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మిగిలినటువంటి జనరల్ సైన్స్ కానీ అవన్నీ కూడా మీకు వీడియోస్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ 1 అవర్ ఆర్ 2 అవర్స్ అనేవి వీటికి యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా సో ఈ యొక్క రిమైనింగ్ డేటా మాత్రం మీరు లాస్ట్ 20 డేస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, లాస్ట్ 20 డేస్లో వీటిని ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఈ విధంగా మీకు ఫస్ట్ 20 డేస్లో పార్ట్ ఏ వచ్చేసి 152 అవర్స్, పార్ట్ బి వచ్చేసి 100 అవర్స్కి మీకు డేటా అయిపోతుంది. సో ఇక్కడతోటి మనకు ఓవరాల్గా ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం థియరీ మొత్తం కూడా జూలై 19 కల్లా ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడతోనే మనకు థియరీ అయిపోయింది. ఇంకా మనకు ప్రాక్టీస్ కాలేదు, గ్రాండ్ టెస్ట్లు కాలేదు, మోడల్ పేపర్స్ కాలేదు, అదేవిధంగా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయలేదు. క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి, టైం మేనేజ్మెంట్, ఈ యొక్క టోటల్ డేటా ఏది కూడా మనకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రిమైనింగ్ ఉన్నటువంటి 20 డేస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఆల్రెడీ నేను మీకు 10,000 పార్ట్ బి ఒక బిట్స్ ఇవ్వడం జరిగింది. డైలీ మీరు దాంట్లో 500 బిట్స్ అనే ప్రాక్టీస్ చేయండి. డైలీ 500 చేస్తే 500 ఇంటూ 20 అప్పుడేమవుతుంది 10,000 మనకు ఫినిష్ అయిపోతుంది. సో మీరు డైలీ 500 బిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏ. సో పార్ట్ ఏ సంబంధించి నేను వితిన్ 10 డేస్లో నేను మీకు మొత్తం కూడా మెటీరియల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క మెటీరియల్స్ అన్ని కూడా మీరు మన యొక్క సిరీస్లో అందుబాటులో ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. మన యొక్క సిరీస్లోని ఇక్కడ పార్ట్ ఏ మెటీరియల్ ఉంది కదా, ఇక్కడ మీకు డైరెక్ట్గా సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్స్ ఇష్యూస్ కింద స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ సైన్స్ యొక్క బిట్స్ అన్నిటి యొక్క డేటా అంతా కూడా మీకు ఇక్కడ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. వీడియో లెక్చర్ సంబంధించి ఇక్కడ మీకు జనరల్ సైన్స్ యొక్క స్పెషాలిటీగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా వాటికి రిలేటెడ్ అయినటువంటి డేటా మనకు సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఉన్నాయి కదా, వాటికి రిలేటెడ్ అయినటువంటి ఈ యొక్క సైన్స్ సంబంధించి, లైఫ్ సైన్స్ సంబంధించి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా మనకు DRDO ఇచ్చినటువంటి COVID-19 సంబంధించినటువంటి మిషనరీస్, అదేవిధంగా భారత్ చైనా మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ మనకు మోహరించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వెహికల్స్, వాటి యొక్క స్పెషాలిటీస్, అదేవిధంగా మిసైల్స్ యొక్క మెయిన్ డేటా ఇవన్నీ కూడా మీకు అక్కడ కవర్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో మనకు 100% మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం జనరల్ సైన్స్ యొక్క క్లాసెస్, అదేవిధంగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ యొక్క క్లాస్ అని మన యొక్క సిరీస్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జనరల్ ఇంగ్లీష్, అదేవిధంగా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క మెయిన్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పార్ట్ ఏ యొక్క మీకు ఇక్కడ డీటెయిల్గా మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. అయితే ఒక 40 డేస్లో సార్ మాకు మొత్తం కూడా క్లాసెస్ కావాలి, మెటీరియల్ కావాలి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా మాకు కావాల్సి ఉంటుంది. సో అలాంటిది ఏమైనా ఫెసిలిటీ ఉందా అంటే మన యొక్క సిరీస్ అని ఇవ్వడం జరిగింది. సో మొత్తం కూడా మీకు యానిమేషన్ ఓరియంటెడ్, అదేవిధంగా డీటెయిల్ క్లాసెస్ తోటి మెకానికల్ సంబంధించినటువంటి ప్రొడక్షన్, అదేవిధంగా సర్వేయింగ్, RCS సంబంధించి అట్ ద సేమ్ టైం స్కోరింగ్ టాపిక్ అయినటువంటి డ్రాయింగ్ సంబంధించి మేజర్ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. విజువలైజ్ చేస్తూ మీకు డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ మీకు ఇప్పటికే 58 అవర్స్ సంబంధించినటువంటి క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి మెయిన్ డేటా అంతా కూడా మీకు అక్కడ అందుబాటులోకి రావడం జరుగుతుంది. వితిన్ 10 డేస్లో మొత్తం క్లాసెస్ అన్ని కూడా మనకు ఫుల్ఫిల్ అయిపోతాయి. అయితే మీరు ఎగ్జామ్కి 10 డేస్ ముందర, 5 డేస్ ముందర కనుక సిరీస్లో ఎన్రోల్ అయితే మాత్రం మీకు అప్పటికే 200-220 పైన క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క తక్కువ టైంలో ఎక్కువ డేటాను కవర్ చేయలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఉన్నటువంటి టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, స్కోర్ అనేది సాధించండి. ఒకవేళ మీకు ఏమైనా ఈ యొక్క సిరీస్ సంబంధించిన డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు అక్కడి నుంచి డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా 10,000 బిట్స్ అనేవి మీకు ఎక్కడ అందుబాటులో ఉంటాయంటే డైరెక్ట్గా ఈ యొక్క స్టడీ మెటీరియల్స్ అండ్ బిట్ బ్యాంక్స్ అని ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా బిట్ బ్యాంక్స్ 2,500కు సంబంధించినటువంటి బిట్ బ్యాంక్స్, అదేవిధంగా ఈసారి పక్కా వచ్చినటువంటి ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క 100 క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్ వైజ్గా స్టడీ మెటీరియల్స్ అంటే పార్ట్ బి సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక్కడ 2 to 3 బుక్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ద లార్జ్ డేటాని కవర్ చేసుకోవడానికి ఒక్కొక్క క్వశ్చన్ కూడా మనం మిస్ చేయొద్దు. కాబట్టి మీకు ఇక్కడ ప్లెంటీ ఆఫ్ బుక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. RS కుర్మి, RK జైన్, అదేవిధంగా సమ్ అదర్ ఫేమస్ అయినటువంటి ఆథర్స్ నుంచి, అదేవిధంగా APPSC మేజర్గా కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి బుక్స్ నుంచి డేటా అనేది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క సిరీస్ అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటాం సార్, సెల్ఫ్ ప్రిపరేషన్ కావాలి, పార్ట్ బికి ఏమైనా మెటీరియల్ ఉందా అంటే మన యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లోనే మన యొక్క స్టోర్ ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క స్టోర్ నుంచి మీరు డైరెక్ట్ ఆ యొక్క బుక్ అనేది గ్యాదర్ చేసుకొని
పార్ట్ బీకి ప్రిపేర్ అవ్వచ్చు. సో మనకి ఇప్పుడైతే జస్ట్ 40 డేస్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క 40 డేస్లో మాత్రం పార్ట్ బి క్రూషియల్ కాబట్టి పార్ట్ బిలో మీరు డైలీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి 2.5 డేస్ కనుక మీరు కేటాయించినట్లయితే 20 డేస్లో మనకు మొత్తం కూడా 8 సబ్జెక్ట్స్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నటువంటి 20 డేస్లో మాత్రం ఈ యొక్క 10,000 బిట్స్ అనేవి మనకు అక్కడ మేజర్ రోల్ అని మెయింటైన్ చేస్తే డైలీ 500 బిట్స్ నుంచి మనం టోటల్గా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఎగ్జామ్ అనేది మనకు ఆగస్ట్ 13 లేదా 14కి ఉంటుంది కదా సార్. ఎందుకు 8కే ఇచ్చారంటే మనకి 8కే అయిపోతే రిమైనింగ్ 9, 10, 11, 12 అండ్ 13 ఈ యొక్క డేస్ మొత్తం కూడా మనం ఇప్పటివరకు కలెక్ట్ చేసినటువంటి టోటల్ డేటా అండ్ రివిజన్కి, అదేవిధంగా మనకు రిమైనింగ్ అదర్ ఎగ్జామ్స్ అంటే కేటగిరీ 1 ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కదా, కేటగిరీ 2 ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కదా, కేటగిరీ 3 వీటికి సంబంధించి మన ఎటా కేటగిరీ 3 కాబట్టి కేటగిరీ 1, కేటగిరీ 2A, కేటగిరీ 2B క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చినటువంటి డేటా మొత్తాన్ని కూడా మీకు లాస్ట్ 10 డేస్లో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది మనకు స్టార్ట్ అయిపోయిన తర్వాత 9th నుంచి మీకు చాలా క్రూషియల్ అయినటువంటి వీడియోస్ రావడం జరుగుతుంది. ఆ యొక్క వీడియోస్ నుంచి అరౌండ్ 80% పార్ట్ ఏ యొక్క డేటా అనేది మనకు కవర్ అవుతుంది. సో మనకు కేటగిరీ 1, కేటగిరీ 2A, కేటగిరీ 2B క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క డేటాలోంచి మనకు కేటగిరీ 3Aకి వచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్నింటిని కూడా షార్ట్ కట్ చేయడం జరుగుతుంది. అది మనకు సబ్జెక్ట్ పైన మొత్తం గ్రిప్ ఉంటేనే కేటగిరీ 3A క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనం కవర్ చేయగలం. ఆ విధంగా నేను మీకు కేటగిరీ 1, కేటగిరీ 2A, కేటగిరీ 2B మెయిన్ డేటాని తీసుకొని కేటగిరీ 3A క్వశ్చన్ పేపర్ని నేను మీకు ఎక్స్పెక్టెడ్ అయినటువంటి డేటాని ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్కి 1 or 2 డేస్ ముందర ఆ యొక్క డేటాను కనుక మీరు చూసుకున్నట్లయితే అది మీకు మొత్తం కూడా ఈ యొక్క బేసిక్ డేటా ప్రిపేర్ అయితేనే అక్కడ మీకు డేటా అనేది అర్థమవుతుంది. కాబట్టి పక్కా ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనకి సిరీస్లోనే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈలోపు మనకి ఇంకా ఈ యొక్క డేటా కంప్లీట్ అయిపోగానే యాజ్ పర్ ద పార్ట్ బి యొక్క ప్రాబ్లమ్స్ అనే ఎక్స్ప్లెనేషన్ అనేది రావడం జరుగుతుంది. పార్ట్ బి యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ త్వరలోనే సర్వింగ్ అండ్ ఆర్సీఎస్ యొక్క మెయిన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎవరైతే ఒక ప్రిపరేషన్ ప్లాన్ కనుక 100% ఎఫర్ట్ పెట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా మెరిట్ స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేట్తో కలుద్దాం. అప్పుడు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.